నీకు పెళ్లి చేయాలంట అని చెప్పని ఆ భటులలో వాళ్ళు ఒకళ్ళు అన్నారు. అమ్మమ్మ! నేను కాదయ్యా, నా కాడికి పెద్దాయన ఒకాయన ఉన్నాడు. కనుక ఆయన్ని తీసుకో ఆయన్ని చేసుకున్న తర్వాత కదా నేను చేసుకునేది అని చెప్పని వాళ్ళ అన్న కాడికి పోయి, వాళ్ళ అన్నను కూడా కలుపుకొని ఇద్దరు కలిసి రాజ దర్బారుకు పోయిండ్రు. ఆ రాజ దర్బార్‌లో చూసి, ఆ! ఇసుమింటోళ్ళు కావాలి అని చెప్పని అతను పెద్దబ్బాయికిచ్చి ఆమెను వివాహం చేసి, అమ్మా! ఏమన్నా కావాలంటే తీసుకో అని చెప్పని అన్నాడు. లేదు నాన్న, ఇది అదృష్టం గురించి జరిగిన పర్యాయం. కనుక నువ్వు అట్టాటిగా అనకూడదు, మేము తీసుకోకూడదు అని చెప్పని ఆ భర్తని, మర్దిని ఇద్దరిని ఏం చేద్దామని చెప్పని ఆలోచించి ఆ రాజ్యానికి 7 రాజ్యాల అవతలకు పోయి ఆడ ఒక ఊరిలో ఒక మూలన కాస్త గుడిసేసుకొని ఏదో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఏదో కట్టెలో అయ్యో ఇయ్యో తీసుకురావటం, ఈ ఏదో పనికి పోవటం, ఆ రకంగా జరుగుతూ 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 రాగా కొన్నాటికి ఇంటి చుట్టు గుడిసె, ఇంటి ముందులో ఒక పందిరి. అయ్యా పందిరి ఎందుకయ్యా అంటే, అయ్యా గుడిసె ఎట్టోసా వేసుకున్నాం, మనసు పడుతుంది, మర్ది గారు బయట పండుకుంటుండు, కనుక ఆ ఇంటి ముందర పందిరి ఉంటే ఆడ కూర్చొని కాసేపు అడ్డపడటానికి బాగుంటుంది అని చెప్పి ఆ పందిరి వేయించింది. ఎప్పుడైతే మర్ది గారు బయట అరుగు మీద పండుకోవటం, వీళ్ళు భార్యాభర్తలు ఆ చుట్టు గుడిసెలో పండుకోవటం, ఈ రకంగా జరుగుతూ 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 రాగా కొన్నాటికి ఒక మాట చెప్పింది. నాయనా, నీవు ఏ రోజైనా సరే లేచి కిందకు చూడటంతోనే ఏదైతే నీ కింది అగపడిద్దో దాన్ని తీసి ఈ పందిరి మీద ఎయ్యయ్యా అని చెప్పింది మర్దికి. అలాగనే ఈ మర్ది గారు లేచి కళ్ళు తెరిచి అగపడటంతోనే దాన్ని తీసి పైన వేస్తుండు. ఆ రకంగా ఆ రకంగా ఆ రకంగా ఆ రకంగా కొన్నాళ్ళు జరిగింది. ఆ లోపులో ఒకళ్ళు పెద్దోళ్ళు చూసిండ్రు. చూసి, ఏంది ఈ అబ్బాయి లేవటంతోనే ఏది కానొత్తే అది తీసి పందిరి మీద వేత్తండు అని చెప్పని ఆ కొట్లకు పోయే వాళ్ళని పిలిచి, నాయనా, మీకు ఆడైనా సరే పాము గీన అగపడితే తీసుకొచ్చి మాకు ఇయ్యండి అని చెప్పని ఆయన అన్నాడు. చెప్పేసరికల్లా ఈ గొడ్లకు పోయిన